అందరికీ శుభ సాయంత్రం, శుభ శనివారం కూడాను. ఈరోజు శనివారం. నా పేరు కాంచనమాల, నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు గరుడ గమనతవ పాడతాను. అందుకని నాకు ఇప్పుడు మా షోకేస్లో ఉన్న ఈ రాధాకృష్ణ విగ్రహం గుర్తొచ్చింది. ఇక్కడికి వచ్చి నేను పాడుకుంటున్నాను. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. జల జనయన విధి నముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మా, జల జనయన విధి నముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మా, విభుత వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ, భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ, జనన మరణ భయహారీ. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా, శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా, సర్వలోక శరణా. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపుజాల, అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపుజాల, విదళిత సురరిపుజాల. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. విష్ణు భగవాన్ की జై. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మ की జై. రాజరాజేశ్వరి మాతా की జై. లలితా పరమేశ్వరి మాతా की జై. ఈరోజు శనివారం సాయంత్రం నాకు ఇది పాడుకోవాలనిపించి నేను ఇప్పుడు పాడుకుంటున్నాను. ఈ గరుడ గమనతవ అందరూ నేర్చుకోండి, చాలా బాగుంటుంది, మనసుకి ఆనందంగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. ఇది నేను ఒకసారి ఇప్పుడు పూర్తి అర్థంతో కూడాను నేను చదివి పెట్టినట్టు గుర్తు నా ఛానల్లోనూ. అది ఉంటుంది. మళ్ళీ ఒకసారి అర్థంతో చదివి పెడతాను. ఆ అర్థం చదివితే కనుక మనకి ఇంకా బాగా మనసుకి హత్తుకుని అది పాడుకోవాలని అనిపిస్తుంది. ఇది మా మనోరాలకి 5 ఏళ్ళప్పుడే, అంటే 1918లో
మేము అమెరికాలో నుంచి వచ్చాం కదా, నేను చెప్పేది అమెరికాలో సంగతి. 5 ఏళ్ల నుంచే నన్ను నా లిప్స్ మూమెంట్ చూసి మా మనవరాలు నేర్చేసుకుంది. అంతే, తనకు ఒక భాష ఉంటుందని, ఆ పదాలు ఇంగ్లీష్ తప్ప ఇంకేం ఉండదు కదా అక్కడ వాళ్ళకి, అయినా కూడా నేర్చేసుకుందమ్మా. నాకైతే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. అది టంగ్ ట్విస్ట్ చిన్నప్పటి నుంచి గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. మా మనవరాలకి చిన్నప్పటి నుంచి 3 ఏళ్ళ నుంచి వచ్చినా రాపోయినా పాడేసేదనమాట. భగవద్గీత శ్లోకాలు కూడాను, ఎన్ని శ్లోకాలు, హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు, కృష్ణం వందే జగద్గురు, అలా 3 నేర్చేసుకుని కేవలం నా లిప్స్ మూమెంట్ చూసి తను నేర్చేసుకునేదనమాట. చాలా వచ్చేసినాయి అలాగా. ఇప్పుడు మీలో ఎవరైనా సరే నాలాగా అమ్మలు కానీ, అమ్మమ్మలు, నానమ్మలు కానీ ఉంటే చక్కగా మీ మనవలకి అన్నీ మీకు వచ్చినాయి నేర్పించండి. ఇట్లాగా రాయక్కర్లేదు, వాళ్ళు కళ్ళతో చూడక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనం చక్కగా ఇలా గట్టిగా పాడుకుంటూ ఉంటే వాళ్ళు కూడాను వాళ్ళని వినమని చెప్పాలి, వాళ్ళని చూడమని చెప్పాలి, మన మొహం కేసి అంతే పట్టేసుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్ళకి లేండి, అస్సలు ఆసక్తి లేని వాళ్ళకి మనం ఏమీ నేర్పించలేము. కానీ అట్లాగా ప్రయత్నం చేయండి, చూడండి. పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పింది మీకు నచ్చితే కనుక అట్లాగా ప్రయత్నం చేసి చూడండి. చిన్నప్పటి నుంచే మనం ఏమన్నా నేర్పిస్తే కనుక వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. మా మనవరాలకి నేనేం చెప్పేదానంటే, అమ్మ సాంస్క్రిట్ ఇదంతాను, నువ్వు సాంస్క్రిట్ పలకగలిగావంటే నీకు ఏ లాంగ్వేజ్ అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు స్పానిష్ అని అన్నీ ఇంక పెద్ద అయ్యే కొద్దీ మొదలుపెట్టారు. ఏ లాంగ్వేజ్ అయినా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. భాషలకన్నిటికీ మూలం సంస్కృతమేనమ్మా అని చెప్తే తనకి ఇష్టమైంది, అలాగా ఫాలో అయిపోయిందనమాట. అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అందరికీ చెప్పగలుగుతున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.